రిటైర్డ్ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి చేయి చూపింది. పదవి విరమణ తరువాత వారికి చట్టబద్ధంగా రావాల్సిన బెనిఫిట్స్ ను ఇవ్వడం లేదు కాంగ్రెస్ సర్కార్. గత ప్రభుత్వంలో ఉద్యోగి పదవి విరమణ పొందిన రోజునే అతనికి ఇవ్వాల్సిన డబ్బును చెక్ రూపంలో అందించి ఘనంగా సన్మానించి ఇంటికి పంపించేవారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులు రిటైర్ అయ్యి 2 ఏళ్లు దాటినా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు 1800 మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ప్రభుత్వం కనికరించకపోవడంతో ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరికీ కూడా ఇప్పటి వరకు కూడా రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ ని అందజేయకపోవడం ఫలితంగా వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. శాసనసభలో కూడా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరిగింది. సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మనతో ఉన్నారు. మాట్లాడడం కోసం వాళ్ళు ఏమనుకుంటున్నారో, అసలు ఏం జరిగిందో ఒక్కసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాములు గారు, మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? రిటైర్డ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉంది? రిటైర్డ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న నీరు చాలా ఆగమ్య గోచరంగా ఉంది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మార్చి 2024 నుంచి నేటి వరకు దాదాపు 16,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యారుగా. ముఖ్యంగా చెప్పాలంటే మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, జీపీఎఫ్ కానీ, జీఐఎస్ కానీ, గ్రాట్యుటీ కానీ, పిఆర్సీ ఏరియర్స్ కానీ, ఇవన్నీ కూడా మేము ప్రతి నెల దాచుకునే డబ్బులు ఇవి. ఆ డబ్బులు మాకి ఇవ్వమంటే ప్రభుత్వము ఈ డబ్బులన్నింటి కూడా వేరే కార్యక్రమాలకు మళ్ళిస్తూ ఉన్నది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఉద్యోగస్తులుగా ఏజీ ఆఫీస్ వద్ద నిరసన చేసినాం. అట్లాగే క్యాండిల్స్ ర్యాలీ తీసుకున్నాం, నిరాహార చేసినాం, హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం చెల్లడం లేదు. చనిపోయిన వారిలలో రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి ఉన్నటువంటి ఒక గ్రామంలో కుడుముల కొండయ్య గారు తాను హాస్పిటల్లో పండుకొని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నా ఆరోగ్యం బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, నా రిటైర్మెంట్ డబ్బులు నాకు ఇవ్వండి, అవన్నీ చూసి చచ్చిపోతాన్న ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా అతనికి డబ్బులు అందలేదు. అందకుండా కూడా అతను చనిపోయిన పాపం పరిస్థితి ఉన్నది. ఒకవేళ మీరు ఈ డబ్బులు మొత్తంగా ఒకటేసారి అందరికీ చెల్లించకపోయినట్లయితే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఉద్యోగుల పట్ల ఆశనిపాతంగా మారింది. ఏదో సాధిస్తామనుకున్నాం, కానీ ఏది సాధించలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక, గృహ నిర్మాణాలకి ఈఎంఐలు కట్టలేక, సిబిల్ స్కోర్ పోగొట్టుకొని నానా అగచాట్లు పడుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ జీపీఎఫ్ మేము కూడబెట్టుకున్నటువంటి అమౌంట్ మాకు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనికి నిరసనగా రకరకాల కార్యక్రమాలు సిద్దిపేటలో చేయడం జరిగింది. జీపీఎఫ్, టీఎస్జిఎల్ఐ, జిఐఎస్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, పిఆర్సీ ఏరియర్స్, డిఓ ఏరియర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా నాలాంటి సగటు ఉద్యోగికి ఒక 60 లక్షల రూపాయలు రావాలి. కాబట్టి ప్రభుత్వం వెంటనే డబ్బులు మాకు చెల్లించి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి మేము రిటైర్ అయిన తర్వాత మాకు ఆ రిటైర్మెంట్ యొక్క బకాయిలు, మాకు వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం మాకు ఊరికే ఇవ్వట్లేదండి. మేము దాచుకున్న డబ్బులే. గ్రూప్ ఇన్సూరెన్స్ అంతే. టీఎస్జిఎల్ఐ కూడా ఒక గ్రాట్యుటీ మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. కమ్యూటేషన్ కూడా ఇప్పుడు మా పెన్షన్ నుంచి మాకు ఇచ్చి మళ్ళీ పెన్షన్ నుంచి నెలకు 15 సంవత్సరాలు కట్ చేసుకునేటువంటి ఆ యొక్క పథకం అది. ఇవన్నీ కూడా మాకు రావాల్సినటువంటి సొమ్ములు ఏదైతే ఉన్నాయో మాకు ఇవ్వకుండా చాలా మనోవేదన గురి చేస్తూ మేము అడిగితే మరి ముఖ్యమంత్రి నా చర్మాన్ని కోసుకుంటారా అని, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు చర్మం వద్దు, మీ యొక్క శరీరం మాకు వద్దు, మాకు రావాల్సినటువంటి బకాయిల గురించే మేము అడుగుతున్నాం. కానీ ఎన్నో కోర్టులు తీర్పిచ్చినాయి. పెన్షన్ భిక్ష కాదు, హక్కు. మరి రిటైర్ అయిన తర్వాత అతనికి రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి, తర్వాత రావాల్సిన బకాయిలు వస్తాయి, మంచి జీవితం గడిపేటువంటి అవకాశం. ఇప్పుడు వృద్ధాప్యంలో మేము ఏం చేయాలి? ఇప్పుడు మేము ధర్నాలు చేసి మేము చేసేటువంటి పరిస్థితి కాదు ఈరోజు. మాకు ఎంతో మా మీద మాకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. తర్వాత పిల్లల పెళ్లిళ్ళు చేయలేక అనారోగ్య పరిస్థితులు ఇన్ని రకాల బాధల్లో ఉన్నటువంటి మమ్మలను ప్రభుత్వం ఈ రకంగా మమ్మల్ని వేధించడం అనేటువంటిది సరైనది కాదు. కాబట్టి మాకు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మాకు రావాల్సిన బకాయిలు చెల్లించి మమ్మల్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దాదాపు మాకు రావాల్సినటువంటి బకాయిలు, జీపీఎఫ్ కానీ, ఏరియర్స్ కానీ,
ఇంకా ఇతరత్ర గ్రాట్యుటీ కమ్యూటేషన్కు సంబంధించినటువంటి నిధులు మాకు ఇంతవరకు రాలేదు. ఈ ఆవేదనతోటి మేము ఎంతో బాధపడుతున్నాము. మాకు అనారోగ్య రీత్యా కానీ పిల్లల పెళ్ళిళ్ళకు కానీ ఇంకా ఇతరత్ర ఆరోగ్య పరిస్థితులు అన్నిటిలో మేము చాలా బాధపడుతూ మరి మాకు రావాల్సినటువంటి బకాయిల కొరకు మేము ఎదురు చూస్తున్నాము. ఇకనైనా ప్రభుత్వం మా పట్ల దయగలిగి మాకు వచ్చేటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో మాకు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. ఇది మనకు ప్రధానంగా ఈ రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నటువంటి విషయం. ప్రధానంగా వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రిటైర్ ఉద్యోగులకు రావాల్సిన న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది తక్షణమే ఈ ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. శాసనసభను అంటే అసెంబ్లీని ముట్టడి చేయడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పి వాళ్ళ సంఘాల వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొని ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.